హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. గుంటూరు కారం రాడు రంబోల భయ్య. అస్సలు నేనైతే మహేష్ బాబు గారి సినిమా గుంటూరు కారం గురించి ఇలా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కనీసం అంటే అరే బాగుందిరా భయ్, పర్వాలేదు, అరే ఓకే హిట్రా ఖచ్చితంగా అనే రేంజ్లోనే చెప్తానేమో అనుకున్నా. బట్ అస్సలు సినిమా చూసిన తర్వాత అయితే ఒక్క ముక్క పాజిటివ్ చెప్పాలనిపిస్తలే భయ్య. అసలు ఉంటేగా పాజిటివ్. అస్సలు ఎక్కడ చూసినా, ఫస్ట్ హాఫ్ చూసినా, సెకండ్ హాఫ్ చూసినా, ఎక్కడైనా ఒక పాయింట్ ఎదకదామన్నా ఎక్కడా కూడా కనపడలే. నాకు తెలిసి బ్రహ్మోత్సవం తర్వాత అంతటి దారుణమైన డిజాస్టర్ అంటే ఖచ్చితంగా ఇదే, అందులో డౌట్ లేదు. అసలు నేను యావరేజ్ అని కూడా చెప్పాను భయ్య, ఎందుకంటే నాకు యావరేజ్ అని కూడా చెప్పడం కూడా ఇష్టంలే. అసలు ఇంత కూడా ఎక్కలేదు సినిమా మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి పాజిటివ్స్ ప్లస్ నెగిటివ్స్ ఈ రెండు మాడుకుందాం. పాజిటివ్స్ ఏమున్నాయి అనుకుంటున్నారా? అదే మన మహేష్ బాబు అసలు స్టైలిష్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్, లుక్ ఎక్సలెంట్ భయ్య. రియల్గా చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఆ లుక్ మాత్రం అదిరిపోయింది, అందులో డౌట్ లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బాగుంది అనుకుంటున్నారా? అబ్బే అంత లేదు భయ్య. అండ్ ఇక ఏదైనా బాగుందంటే ఇంకా మహేష్ బాబు గారి తర్వాత అదే క్లైమాక్స్లో ఒక 10 నిమిషాలు. ఎస్, ఆ 10 నిమిషాల్లో ఎందుకంటే ఒక ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ అంటే పెద్ద ట్విస్ట్ కాదు, ఒక చిన్న ట్విస్టే కొంచెం బాగుంటుంది. సో అందుకని ఆ 10 నిమిషాలు మాత్రం బాగుంటుంది అంతే భయ్య. ఈ సినిమాలో మొత్తం వెతికిన ఇది మాత్రమే, ఈ పోర్షన్ మాత్రం బాగుంటుంది. ఇక నెగిటివ్స్ గురించి చెప్పాలంటే సినిమా స్టోరీ అసలు ఏం స్టోరీ భయ్య. ఒక అలా వైకుంఠపురంలో అత్తారింటికి దారేదిలో ఈ రెండు కలిపి మిక్సీలో వేసి మిక్సర్ చేస్తే ఈ గుంటూరు కారం. ఎస్, అసలు గుంటూరు కారంకి ఈ సినిమా కథకి అసలు యాప్టని ఎవడన్నా అంటే తీసుకొట్టేస్తామండి. అస్సలు గుంటూరు కారం అనే టైటిలే దీనికి అస్సలు అనవసరము. అసలు గుంటూరు కారం అనేది మాస్ టైటిల్. ఇక్కడ సినిమా చూస్తే ఆ స్టోరీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదు. ఇంకొక మెయిన్గా గురూజీ గారి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఫస్ట్ టైం దారుణం, అతి దారుణం. ఇంకా దాని తర్వాత మన తమనన్న బీజం ఉంటుంది భయ్యా. ఎక్కడైనా దొరికితే కుక్కేద్దాం కిందికేసి అనిపిస్తుంది, ఆ రేంజ్లో ఉంటుంది. అసలు ట్రైలర్లో ఏ బీజిఎం అయితే ఇచ్చాడో మహానుభావుడు, అదే బీజిఎంఏ సినిమా మొత్తం. ఒక్క ఇంటర్వెల్ ఫైట్ దగ్గర తప్ప, ఆ ఇంటర్వెల్ ఫైట్ దగ్గర కూడా ఏది గొప్పగా ఉండదు ఆ ఫైట్ మాత్రం. బట్ బీజిఎం మాత్రం అస్సలు కొంచెం పర్వాలేదురా, బాగానే ఉందనిపిస్తుంది. ఏంటి ఆ గంట, అదే గంటన్నర సేపు ఉన్న సినిమాల్లో అక్కడ కొట్టాడు మన తమనన్న అసలైన మ్యూజిక్. మహేష్ బాబు గారి లైన్స్ మాత్రం కొన్ని పేలాయి. అండ్ అంతే భయ్య. ఇక సెకండ్ హాఫ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. స్లోగా సీరియల్ పోతున్నట్లు పోతూ ఉంటుంది. అండ్ మెయిన్గా మన మహేష్ బాబు గారి డ్యాన్స్ చాలా ఏళ్ళ తర్వాత డ్యాన్స్ ఎఫెక్ట్ మాత్రం ఆయనకి బాగా కనపడింది. ఆయనలో అయితే సినిమాలో అయితే చాలా బాగా చేశాడు. ఏం ప్రయోజనం, పనుకోబెట్టేశారు సినిమాని. అయితే వెళ్ళాలనుకుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే వెళ్ళండి, ఎందుకంటే ఆయన లుక్స్కి అండ్ ఆయన డ్యాన్స్కి అయితే ఖచ్చితంగా ఫిదా అవుతారు. కామన్ డ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫిదా అవ్వడానికి ఏమీ లేదు అక్కడ. మీకేమనిపించింది గైస్ ఈ సినిమా చూస్తుంటే? తప్పకుండా మా కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వైబ్స్.